హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే విధంగా మొదటిసారి కనుక మన వీడియోని చూసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. రోజుకు ఒక అప్డేట్ వస్తుందన్నమాట. ఏదేది చెప్పాలని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే 500 చదరపు అడుగులు మాత్రమే ఇంటి నిర్మాణం అనేది చేయాలంట. దానికి మించి ఎగస్ట్రా చేసినట్టయితే మీ ఇల్లు అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉందని ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి మెడ్చల్ వచ్చేసరికి మనకి 1.53 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. L1 విభాగంలో 8,745 దరఖాస్తులకు ఆమోదం లభించింది ఇల్లు కట్టుకునేందుకు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 308 ఇళ్లకు అనుమతులు రాగా 102 నిర్మించడానికి పచ్చ జెండా ఊపారు. 30 మంది ఇల్లు కట్టుకుంటున్నారు. రంగారెడ్డి 3.58 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. L1 జాబితాలో 74,000 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 250 ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో 50 వరకు బేస్మెంట్ వర్కులు వచ్చాయి. బేస్మెంట్ అయితే లేపుకున్నారు అనమాట 50% మంది. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నా, 500 చదరపు అడుగులు మాత్రమే ఇల్లు అయితే కట్టుకోవాలి. లేదా ఎక్కువ కట్టుకున్నట్టయితే మీ ఇల్లు అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే విధంగా ఈ L2 వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు గురించి అయితే పొంగులేటి శ్రీనివాస గారు అయితే ఒక ప్రకటన చేశారు. దాని గురించి కూడా మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. ఇదనమాట మన వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.